అమాత్యుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాబ్ మేళా కార్యక్రమం పొలిటికల్ వార్కు తెరలేపింది. ఆవగింజంత పోస్టులకు ఏనుగంత ప్రచారం అవసరమా అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ రంగ సంస్థలను వాడడమేంటని అపోజిషన్ కడిగేస్తోంది. మరి ఎక్కడా వివాదం? ఆ మంత్రికి సవాల్ విసురుతున్న ఆ లీడర్ ఎవరో ఒకసారి చూద్దామా? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సెగ్మెంట్ లో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం బంపర్ ఆఫర్ ఇచ్చారు ఉత్తమ్. జాబ్ మేళా కార్యక్రమం అంటూ హల్చల్ చేశారు. ఓ విధంగా ఈ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అయ్యిందని హుజూర్ నగర్ లో టాక్. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జాబ్ మేళా కార్యక్రమం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు క్రేజ్ తెచ్చిపెట్టిందని ఆయన క్యాడర్ జోష్లో ఉంది. ఇక ఈ కార్యక్రమంలో 250 కంపెనీల ప్రతినిధులు, 20,000 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. 3,041 మంది జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. జాబ్ మేళా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉత్తమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జాబ్ మేళా సక్సెస్ మీట్ అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. గ్రామీణ యువత సంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని, ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగంపై ఫోకస్ పెట్టామని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు కాబట్టి జాబ్ మేళా కార్యక్రమం తీసుకువచ్చామని ఉత్తమ్ స్పష్టం చేశారు. జాబ్ మేళాకు యువత నుంచి వచ్చే రెస్పాన్స్ ఏమో కానీ ప్రతిపక్ష నేతల నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబ్ మేళా కార్యక్రమంపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మంత్రి ఉత్తమ్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాబ్ మేళా లోటుపాట్లను లేవనెత్తుతూ సవాళ్ల మీద సవాళ్లు చేయడం హాట్ టాపిక్ అయింది. హుజూర్ నగర్ కేంద్రంగా చేపట్టిన జాబ్ మేళా అంశాన్ని ప్రస్తావిస్తూ సూర్యాపేట జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు అంటూ ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రైవేటు జాబ్ మేళా నిర్వహణలో జిల్లా కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు పాలు పంచుకోవడం చట్టవిరుద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే. పోలీసు వ్యవస్థను కూడా ప్రచారానికి వాడుకోవడం బాధాకరమన్నారాయన. కాంగ్రెస్ కార్యకర్తలను వాలంటీర్లుగా వినియోగించడం విడ్డూరమన్నారు. జాబ్ మేళాకు అధికార యంత్రాంగం సహకరించడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు, కానీ అధికార యంత్రాంగమే ప్రచారం చేయడం ఆలోచనలో పడేసిందన్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రైవేట్ జాబ్ మేళాలో ఇంతలా పాలు పంచుకుందని ప్రశ్నించారు బొల్లం మల్లయ్య యాదవ్. జాబ్ మేళా అంటూ గొప్పలు చెప్పిన మంత్రి ఉత్తమ్ కాంట్రాక్టు పోస్టులు ఎందుకు జాబ్ మేళాలో చూపించలేదని బొల్లం ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య, ప్రైవేటు జాబ్ మేళా కల్పించిన పోస్టుల లెక్క బయట పెట్టాలంటూ బొల్లం మల్లయ్య మరో సవాల్ విసిరారు. ఆవగింజంత పోస్టులకు ఏనుగంత ప్రచారం తగునా అంటూ ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ మేళా కార్యక్రమాలతో కాలం వెల్లదీస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా యువతను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు జాబ్ మేళా కోసం ఉపయోగించిన ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది ఖర్చులు ఎక్కడివని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్ జాబ్ మేళా అస్త్రం వాడుకున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ఓవైపు కార్యక్రమం సక్సెస్ అయ్యిందంటూ ఉత్తమ్ వర్గం పబ్లిసిటీ చేసుకుంటుంటే, మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కౌంటర్ల మీద కౌంటర్లు విసురుతున్నారు. దాంతో జాబ్ మేళా కార్యక్రమం కాస్త రాజకీయ పోరుకు కారణమైంది. మరి మల్లయ్య కౌంటర్లకు ఆయన విసురుతున్న సవాళ్లకు ఉత్తమ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి.